నమస్కారం. ఈరోజు మనం ఒక చారిత్రక రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఒకప్పుడు ఎంతో గొప్పగా వెలిగిన దాదాపు న్యూయార్క్ నగరమంత పెద్దవైన నగరాలను నిర్మించిన ఒక నాగరికత అకస్మాత్తుగా ఎలా కనుమరుగైపోయింది? మనం మాట్లాడుతున్నది సింధూలోయ నాగరికత గురించి. క్రీస్తు పూర్వం 2500 నుండి దాదాపు 800 సంవత్సరాల పాటు విలసలిన ఈ మహానాగరికత కథ ఎందుకు అర్ధాంతరంగా ముగిసిపోయింది? ఇది చరిత్రకారులకు ఇప్పటికీ అంతుచిక్కని ఒక పెద్ద మిస్టరీ. ఈ మిస్టరీని ఛేదించడానికి మన దగ్గర కొన్ని ఆధారాలున్నాయి. ఒక పుస్తకంలోని విశ్లేషణలు, పురావస్తు శాస్త్రవేత్తల నోట్స్, పరిశోధన పత్రాలు, వీటన్నింటినీ కలిపి చూసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం. ఈ పతనానికి ఒకే ఒక్క కారణముందా, లేక అనేక సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటిగా ఈ నాగరికతను కూల్చేశాయా? పదండి ఈ పరిశోధన మొదలుపెడదాం. మీరు పరిశోధన అనడం కంటే దర్యాప్తు అనడం ఇంకా సరైన పదం. దర్యాప్తా? అవును. ఎందుకంటే ఇది అచ్చం ఒక డిటెక్టివ్ కథలాంటిదే. వేల సంవత్సరాల నాటి ఒక కోల్డ్ కేస్ ఇది. మన దగ్గర కొన్ని ఆనవాళ్లు, కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి, కానీ పూర్తి చిత్రం లేదు. ప్రతి సిద్ధాంతం ఈ కేసులో ఒక కొత్త కోణాన్ని చూపిస్తుంది. అయితే మన దగ్గరున్న ఆధారాలను బట్టి ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ నాగరికత అంతం ఒక్క రోజులో హఠాత్తుగా జరగలేదు. అది వందల సంవత్సరాల పాటు నెమ్మదిగా జరిగిన ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియకు దారితీసిన పరిస్థితులేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, అయితే మన ఈ డిటెక్టివ్ కథలో మొదటి నిందితుడు ఎవరు? ఎవరి మీద అనుమానం ఎక్కువగా ఉంది? మన జాబితాలో మొదటి నిందితుడు అత్యంత వివాదాస్పదమైన నిందితుడు కూడా. అదే ఆర్యదండయాత్ర. ఓ, ఆ సిద్ధాంతమా? సర్ మార్టిమర్ వీలర్ ప్రతిపాదించింది కదా? ఖచ్చితంగా. ఆయన అప్పట్లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్గా పనిచేసేవారు. ఆయన వాదన ప్రకారం వాయవ్యం నుండి ఆర్యులు అనే ఒక కొత్త జాతి ప్రజలు దండెత్తి వచ్చి ఇక్కడి సింధు ప్రజలను ఊచకోత కోసి వారి నగరాలను నాశనం చేశారని. సరిగ్గా అదే. దండయాత్ర జరిగిందనడానికి ఆయన చూపించిన సాక్ష్యాలేంటి? కేవలం ఊహించి చెప్పి ఉండరు కదా? అస్సలు కాదు. ఆయన కొన్ని బలమైన సాక్ష్యాలనే చూపించారు. ముఖ్యంగా మొహెంజోదారో నగర శిథిలాలలో, అంటే వీధుల్లో, ఇళ్లల్లో అస్తవ్యస్తంగా పడి ఉన్న కొన్ని అస్థిపంజరాలు దొరికాయి. వాటిలో కొన్ని పుర్రెలపై, ఎముకలపై బలమైన గాయాలున్నాయి. గాయాలా? అవును. ఈ గాయాలను చూపిస్తూ, చూడండి, ఇది యుద్ధంలో జరిగిన హింసకు తిరుగులేని సాక్ష్యం అని వీలర్ వాదించారు. సింధూ ప్రజల దగ్గర కవచాలు, ఢాళ్ళు వంటి రక్షణ ఆయుధాలు లేకపోవడం వల్లే వారు సులభంగా ఓడిపోయారని కూడా ఆయన సిద్ధాంతీకరించారు. వింటుంటే నమ్మశక్యంగానే ఉంది. మరి ఈ కేసు ఇక్కడితో ముగిసిపోలేదా? ఈ వాదనను ఎవరైనా వ్యతిరేకించారా? అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చాలా సంవత్సరాల పాటు అందరూ ఇదే నిజమని నమ్మారు. కాని తర్వాత వచ్చిన జీఎఫ్ డేల్స్ వంటి పురావస్తు శాస్త్రవేత్తలు ఈ కేసును మళ్లీ తెరిచారు. వారు ఆ అస్థిపంజరాలను మరింత లోతుగా, అంటే ఒక రకమైన ఫోరెన్సిక్ పద్ధతిలో పరిశీలించారు. అప్పుడేం తెలిసింది? అప్పుడు తెలిసిందేంటంటే, ఆ గాయాలన్నీ ఒకేసారి జరిగిన దాడిలో అయినది కావు. కొన్ని చాలా కాలం క్రితం మానిపోయిన గాయాలు, మరికొన్ని మరేదో కారణం వల్లైనవి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ అస్థిపంజరాలు వేర్వేరు కాలాలకు చెందినవి. అంటే ఒకేసారి జరిగిన ఊచకోత కాదనమాట? కాదు. ఆ వాదనకు శాస్త్రీయ ఆధారం దొరకలేదు. దాంతో ఈ ఆర్య దండయాత్ర అనే మొదటి నిందితుడు చాలా వరకు నిర్దోషిగా తేలిపోయాడు. అంటే హంతకుడు మనిషి కాదు. అప్పుడైతే పరిస్థితి అన్నవుది తానే. హగరే ఈ కథేయ విలన్ ప్రకృతియే. ఖచ్చితంగా. దర్యాప్తిప్పుడు ఆ దిశగానే మళ్ళింది. మన రెండవ, ఇంక చెప్పాలంటే అత్యంత బలమైన నిందితుడు ప్రకృతి. ముఖ్యంగా నీరు. నీరా? అవును. సింధూ ప్రజల కథ మొత్తం నీటి చుట్టూనే తిరిగింది. వారి అభివృద్ధికి కారణం నీరే. బహుశా వారి పతనానికి కూడా కారణం నీరే. నీరా? అదెలా? నీరు జీవనాధారం కదా? అవును. కాని అదే నీరు ఎక్కువైతే ప్రళయమవుతుంది. జిఎఫ్ డేల్స్ చేసిన తవ్వకాలలో మొహంజోదారో నగరం పదే పదే భయంకరమైన వరదలకు గురైనట్లు ఆధారాలు దొరికాయి. పదే పదేనా? అవును. నగరంలో దాదాపు 30 అడుగుల ఎత్తు వరకు వరదమట్టి పేరుకుపోయి ఉంది. అంటే ఒకదాని తర్వాత ఒకటిగా వరదలు నగరాన్ని ముంచెత్తాయి. ప్రతిసారీ వారు పాత ఇళ్లపైనే కొత్తవి కట్టుకుంటూ వెళ్లారు. కాని నిరంతరం వరదలతో పోరాడటం, అది వారి ఆర్థిక వ్యవస్థను, వారి సంకల్పాన్ని దెబ్బతీసి ఉంటుంది. ఒక్క నిమిషం. ఇక్కడ నాకొక సందేహం. వరదల వల్ల ఒక నగరం నాశనమవ్వొచ్చు. కాని మొత్తం నాగరికత ఎలా అంతమవుతుంది?
వేల కిలోమీటర్ల మేర విస్తరించిన నాగరికత కదా ఇది. వాళ్ళు వేరే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లి కొత్త నగరాలు కట్టుకోలేకపోయారా? అద్భుతమైన ప్రశ్న. దానికి సమాధానం రాబర్ట్ ఎల్ రైక్స్ అనే శాస్త్రవేత్త పరిశోధనలో దొరుకుతుంది. ఆయన ప్రకారం అవి సాధారణ వర్షాకాలపు వరదలు కావు. వాటి వెనుక ఒక భౌగోళిక కారణముంది. అదే టెక్టానిక్ అప్లిఫ్ట్మెంట్. టెక్టానిక్ అప్లిఫ్ట్మెంట్. ఈ పదం కొంచెం కఠినంగా ఉంది. సులభంగా వివరిస్తారా? తప్పకుండా. మనం ఒక చాప కింద ఏదైనా వస్తువును నెడితే చాప మధ్యలో ఎలా ఉబ్బుతుందో, అలాగే భూమి లోపల టెక్టానిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీకున్నప్పుడు నేల పైకి లేస్తుంది. సింధూ నది ప్రవహించే మార్గంలో సముద్రానికి దగ్గర్లో ఇలా భూమి అకస్మాత్తుగా పైకి లేవడం వల్ల నదీ ప్రవాహానికి ఒక సహజమైన డ్యాం లాంటిది ఏర్పడింది. ఓ, అంటే నీళ్లు ముందుకు వెళ్లలేకపోయాయన్మాట. అవును. దాంతో నది నీరు ముందుకు వెళ్ళలేక వెనక్కి తన్ని ఒక పెద్ద సరస్సులా మారిపోయింది. ఆ సరస్సు నెమ్మదిగా మొహెంజొదారో లాంటి నగరాలను పూర్తిగా ముంచివేసింది. ఇది ఊహకందని మహాప్రళయం. అందుకే వారు ఎక్కడికి వెళ్ళలేకపోయారు. అమ్మో, అంటే ఇది కేవలం వరద కాదు, భూమి తన స్వరూపాన్నే మార్చుకోవడం వల్ల వచ్చిన విపత్తు. నాకు ఇందులో అత్యంత ఆశ్చర్యం కలిగించిన విషయమేంటంటే, ఒకవైపు నీరు ఇలా నగరాలను ముంచెత్తుతుంటే, మరోవైపు అసలు నీరే దొరక్క నాగరికత దెబ్బతిందదని కూడా మన ఆధారాలు చెబుతున్నాయి. ఇది ఎలా సాధ్యం? అవును. ఇది ఈ కేసులో మరో కీలకమైన మలుపు. నీరు ఎక్కువైనా సమస్యే, నీరు లేకపోయినా సమస్యే. హెచ్డి లాంబ్రిక్ వంటి పండితులేమంటారంటే, సింధూ నది, దాని ఉపనదులు తరచుగా తమ ప్రవాహ మార్గాలను మార్చుకునేవి. అంటే నదులు దారి మార్చుకున్నాయా? అవును. అలాంటప్పుడు ఒకప్పుడు నది పక్కనున్న నగరం నది దారి మార్చుకోగానే నీటి వనరులు లేక ఎడారిగా మారిపోయేది. దాంతో ప్రజలు ఆ నగరాన్ని వదిలి వెళ్ళక తప్పేది కాదు. దీనికి తోడు వాతావరణ మార్పులు కూడా జరిగాయని గుర్దీప్ సింగ్ అనే శాస్త్రవేత్త చెప్పినట్లుంది కదా. కరెక్ట్. ఆయన రాజస్థాన్లోని సరస్సులలో పూడికను తవ్వి పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో క్రీస్తుపూర్వం 2000 తర్వాత ఆ ప్రాంతంలో వర్షపాతం గణనీయంగా తగ్గిపోయి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడినట్లు తేలింది. అంటే కరువు కూడా ఒక కారణమా? ఒక ముఖ్య కారణం. ఒకప్పుడు ఎంతో గొప్పగా ప్రవహించిన సరస్వతీ నది క్రమంగా ఎండిపోయి ఒక చిన్న ఏరులా మారిపోయింది. ఒక్కసారి ఊహించుకోండి. తరతరాలుగా జీవనాధారంగా ఉన్న ఒక మహానది తమ కళ్ల ముందే ఎండిపోవడాన్ని చూడటం ఆ ప్రజలకు ఎంత భయంకరంగా ఉండింటుంది. అది కేవలం నీటి సమస్య కాదు, వారి నమ్మకాన్ని, ధైర్యాన్ని, భవిష్యత్తుపై ఆశను దెబ్బతీసిన ఒక పెద్ద మానసిక ఆఘాతం. అంటే ఈ కేసులో నీరే ప్రధాన నిందితుడు. కాని అది ఒకసారి వరదల రూపంలో దాడి చేసింది, మరోసారి కరువు రూపంలో దాడి చేసింది. మొత్తం మీద సింధూ ప్రజల కథ నీటితో ముడిపడి ఉంది. సరే, ఇప్పటివరకు మనం చూసిన నిందితులందరూ బాహ్యశక్తులే, దండయాత్రలు, ప్రకృతి వైపరీత్యాలు. ఈ కథలో మనిషి పాత్రేమీ లేదా? సింధూ ప్రజలు కేవలం అమాయక బాధితులేనా, లేక వారి పతనంలో వారి పాత్ర కూడా ఏమైనా ఉందా? మనం ఇప్పుడు 3వ నిందితుడి దగ్గరకొస్తున్నాం. ఈ నిందితుడు బయటివాడు కాదు, వారే. ఫెయిర్ సర్వీస్ అనే చరిత్రకారుడు తన ప్రీహిస్టారిక్ ఇండియా గ్రంథంలో ఈ వాదనను బలంగా వినిపించారు. ఆయన ప్రకారం ఇది ఒక రకంగా పర్యావరణ ఆత్మహత్య. పర్యావరణ ఆత్మహత్య అంటే? సింధూ నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ వారి జనాభా విపరీతంగా పెరిగింది. పెరిగిన జనాభాకు ఆహారమందించడానికి ఎక్కువ నిలం కావాలి. దాంతో అడవులను నరికేశారు. వారి నగరాలు ఇటుకలతో కట్టినవి. ఆ ఇటుకలను కాల్చడానికి అపారమైన కలప కావాలి. దానికోసం కూడా అడవుల్నే నరికేశారా? అవును. ఇంధనం కోసం నరికేశారు, ఇటుకల కోసం నరికేశారు. ఇలా విచక్షణారహితంగా అడవులను నాశనం చేయడం వల్ల సాయిల్ ఎరోజన్ అంటే మృత్తికా క్రమోక్షయం మొదలైంది. అంటే భూమి పైపొర కొట్టుకుపోయి సారం కోల్పోవడం. ఖచ్చితంగా. భూమి సారం కోల్పోవడంతో వ్యవసాయ దిగుబడులు పడిపోయాయి. ఒకప్పుడు పచ్చగాలున్న ప్రాంతాలు నెమ్మదిగా ఎడారులుగా మారడం మొదలైంది. వారి అభివృద్ధికి, వారి నగర నిర్మాణానికి ఏ వనరులైతే ఆధారమయ్యాయో వాటినే వారు పరిమితికి మించి వాడటం వల్ల అవే వారి పతనానికే కారణమయ్యాయి. వారి వ్యవస్థ లోపలి నుండే బలహీనపడటం మొదలైంది. ఇది వింటుంటే నాకు ఒళ్ళు జలధరిస్తోంది. ఎందుకంటే ఇది దాదాపు 4000 ఏళ్ల క్రితం జరిగిన కథలా లేదు, ఈరోజు మన చుట్టూ జరుగుతున్న కథలాగే ఉంది. వాళ్ళు చేసిన తప్పుల్నే మనమిప్పుడు గ్లోబల్ స్కేల్లో చేస్తున్నామా అనే ప్రశ్న తలెత్తుతోంది. నిజమే. అందుకే సింధు నాగరికత పతనం
మనకు ఒక హెచ్చరిక లాంటిది. ఒక నాగరికత తన పర్యావరణంతో ఎలా మసులుకుంటుంది అనే దానిపైనే దాని మనుగడ ఆధారపడి ఉంటుందని ఇది స్పష్టం చేస్తుంది. సరే, ఇప్పుడు మన దగ్గర ముగ్గురు నిందితులున్నారు. విఫలమైన దండయాత్ర సిద్ధాంతం, వరదలు కరువు రూపంలో ప్రకృతి, మరియు పర్యావరణాన్ని నాశనం చేసుకున్న మానవ తప్పిదాలు. వీటన్నిటికీ ఫలితంగా క్రీస్తుపూర్వం 1750 నాటికి ఆ గొప్ప నగరాలు అంతరించిపోయాయి. మరి ఆ తర్వాత ఆ ప్రజలేమయ్యారు? లక్షలాది మంది ప్రజలు ఏకంగా ఆవిరైపోయారా? లేదు, అదే ఈ కథలో చివరి ఆసక్తికరమైన భాగం. ప్రజలు కనుమరుగు అవ్వలేదు, వారి జీవన విధానం మారింది. పట్టణ నాగరికత అంతరించిన తర్వాత కూడా ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో జీవిస్తూనే ఉన్నారు. క్రీస్తుపూర్వం 1750 నుండి 1200 వరకు కొనసాగిన ఈ సంస్కృతిని చరిత్రకారులు సబిండస్ కల్చర్ అని పిలుస్తున్నారు. జూకర్, చన్హుదారో, ఆమ్రీ వంటి ప్రదేశాలలో దీనికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. అంటే పెద్ద పెద్ద నగరాల నుండి చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళిపోయారన్నమాట. ఈ మార్పుకు ఆధారాలెలా దొరికాయి? మొహెంజోదారోలోని చివరి దశ కట్టడాలను చూస్తే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఎంతో ప్రణాళికాబద్ధంగా పెద్ద ఇటుకలతో కట్టిన ఇళ్ల స్థానంలో చివరి దశలో చిన్నవిగా నాసిరకమైన ఇటుకలతో ఎటువంటి ప్రణాళిక లేకుండా కట్టిన నిర్మాణాలు కనిపిస్తాయా? అవును, వారి కుండలు, ముద్రికలు వంటి వస్తువులలో కూడా నాణ్యత బాగా తగ్గిపోయింది. అంటే ఇది ఒక్కసారిగా జరిగిన విధ్వంసం కాదు, ఒక క్రమమైన పరివర్తన. నగర కేంద్రిత సంక్లిష్టమైన జీవన విధానం నుండి గ్రామీణ, వ్యవసాయ ఆధారిత సరళమైన జీవన విధానానికి వారు మారారు. కాబట్టి ఈ మొత్తం దర్యాప్తును ముగిస్తే మనకు అర్థమైంది ఏమిటి? ఈ కేసుకు ఒక్క దోషి లేడు. ఇది ఒక పర్ఫెక్ట్ స్టార్మ్ లాంటిది. ఒకవైపు మారుతున్న వాతావరణం, ఎండిపోతున్న నదులు, మరోవైపు అకస్మాత్తుగా వచ్చే ప్రళయాలు, వీటికి తోడు తమ వనరులను తామే నాశనం చేసుకోవడం. ఇలా ఒకదాని తర్వాతొకటిగా వచ్చిన సవాళ్లను ఆ మహానాగరికత తట్టుకోలేకపోయింది. అవును, ఒకేసారి అన్ని వైపుల నుండి దెబ్బ తగిలినప్పుడు ఎంత గొప్ప వ్యవస్థ అయినా నిలదొక్కుకోవడం కష్టం. బహుశా నగరాల నుండి గ్రామీణ ప్రాంతాలకు తరలివెళ్లడమనేది ఒక పతనం కాదు, మారుతున్న క్లిష్ట పరిస్థితులకు అనుగుణంగా మనుగడ సాగించడానికి వారు ఎంచుకున్న ఒక మార్గం కావచ్చు. అది ఒక సర్దుబాటు, ఒక జీవనమరణ పోరాటం. ఈరోజు చర్చ ఎన్నో కొత్త ఆలోచనలను రేకెత్తించింది. సింధు లోయ నాగరికత పతనం వెనుక ఉన్న బహుళ కారణాలను మనం లోతుగా పరిశీలించాం. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచన వదిలిపెడదాం. మనం సాధారణంగా ఒక నాగరికత అంతం లేదా కొలాప్స్ గురించి మాట్లాడినప్పుడు రోమన్ సామ్రాజ్యం కూలినట్టుగా ఒక హింసాత్మకమైన ఆకస్మిక ముగింపును ఊహించుకుంటాం. కాని సింధు నాగరికత విషయంలో ఆధారాలన్నీ ఒక క్రమమైన పరివర్తనను, ఒక జీవన విధానం నుండి మరొకదానికి మారడాన్ని సూచిస్తున్నాయి. అలాంటప్పుడు మనం దానిని అంతమని పిలవడం సరైనదేనా, లేక రూపాంతరం అనాలా? ఈ ప్రశ్నపై ఆలోచించండి.